హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఒక అదిరిపోయే శుభవార్త అండి. వ్యవసాయ యాంత్రీకరణకు నిధులనేవి విడుదల చేసినట్లయితే సమాచారం అండి. కొన్ని రకాల పరికరాలకు సబ్సిడీలో ప్రభుత్వం అయితే పరికరాలనేవి అందించబోతున్నట్లయితే సమాచారం అండి. ఆ పరికరాలు ఏంటి, ఆ పరికరాలు పొందాలంటే ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి, ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అనేటువంటి పూర్తి సమాచారం అయితే విడుదల తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే, మీకు ఉపయోగకరంగా కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే వ్యవసాయ యాంత్రీకరణ పథకం 2025-26 కింద రైతులకు వ్యక్తిగతంగా వ్యవసాయ శాఖ ద్వారా వ్యవసాయ శాఖ పరికరాలను రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించనున్నట్లయితే సమాచారం అండి. ఇందుకోసం 2025 ఖరీఫ్ రబీలో ఈ పంట నమోదు సాగు విస్తీర్ణం ఆధారంగా జిల్లాలకు బడ్జెట్ అనేది కేటాయించినట్లయితే సమాచారం అండి. కృష్ణా జిల్లాకు అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాకు అనేది బడ్జెట్ అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినట్లయితే సమాచారం అండి. కొన్ని కోట్ల నిధులు అనేవి యంత్ర పరికరాలకు అందించనున్నట్లయితే సమాచారం. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను అనుసరించి ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు అంటే సమాచారం అండి. ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎంతమందికి ఈ వ్యవసాయ యంత్రాలను ఇవ్వబోతున్నారు అనేటువంటి పూర్తి సమాచారం అయితే ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అనేటువంటి సమాచారం అయితే తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే అర్హతలు ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, భూమిని కలిగి ఉన్న రైతులు ROFR రైతులు అయి ఉండాలి. గత 3 ఏళ్లుగా కనీసం 3 పంటల సీజన్లో ఈ పంట అప్లికేషన్లో బుక్ చేసిన CRC హోల్డింగ్ రైతులు అయి ఉండాలి. 2024-25లో సబ్సిడీని పొందిన లేదా లబ్ధి పొందని రైతులైనా అయి ఉండాలి. సో సబ్సిడీ అనేది పొంది అయినా ఉండొచ్చు, లేదా పొందకుండా ఉన్న రైతులైనా ఉండొచ్చు. ఈ యంత్రాంగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే సమాచారం అండి. కుటుంబంలో ఒక సభ్యుడికి మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు అయితే ప్రభుత్వం అయితే కల్పించబోతున్నట్లయితే సమాచారం. రైతులు ఆన్లైన్లో అధికారిక వెబ్సైట్లో లేదా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. స్థానికంగా ఉన్న రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది సహాయంతో ఈ యంత్రాంగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. భూ రికార్డులు, ROFR అటవీ హక్కుల రికార్డులు, ఈ పంట గ్రామవార్డ్ సచివాలయం వ్యవస్థ, రైతు కేటగిరీ SC ST చిన్న రైతులు మరియు మహిళా లబ్ధిదారులకు యంత్రాల యూనిట్ ధరలో 50% మరియు ఇతర రైతులకు 40% రాయితీ అనేది ప్రభుత్వం అయితే కల్పించబోతున్నట్లయితే సమాచారం అండి. సో కొంతమందికి 50% రాయితీ, మరి కొంతమందికి 40% రాయితీ అనేది ఏపీ ప్రభుత్వం అయితే అందించబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే ఏపీ ప్రభుత్వం అయితే ఈ యంత్రాంగ పథకాలకు సంబంధించి అర్హతలు ప్రమాణికాలు అయితే ఇవ్వడం జరిగిందండి. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎన్ని రకాల యంత్రాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఆ యంత్రాంగ పరికరాలు ఏంటి అనేటువంటి సమాచారం అయితే తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే 9 రకాల యంత్ర పరికరాలకు ప్రభుత్వం అయితే దరఖాస్తు చేసుకునే వెసులుబాటు అయితే కల్పించినట్లయితే సమాచారం అండి. ఒకసారి కనుక చూసుకున్నట్లయితే ట్రాక్టర్ పనిముట్లు, విత్తడం, నాటడం, తవ్వే యంత్రాలు, స్ప్రేయర్లు, అదేవిధంగా స్వీయ చోదక ఇంప్లిమెంట్సు, అదేవిధంగా ట్రాక్టర్లు, 40 HP మినీ ట్రాక్టర్లు, పవర్ టీటర్లు, సో ఈ విధంగా నూర్పిడి యంత్రాలు, పంట తర్వాత మరియు విలువ జోడింపు, ఆవేశ నిర్వహణ, ఎండుగడ్డి చుట్టే యంత్రాలు, ఈ యంత్రాలపై రాయితీ అనేది ప్రభుత్వం అయితే లభించబోతున్నట్లయితే సమాచారం అండి. ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంటుంది అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఈ నెల 5వ తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు అనేవి చేసుకునే వెసులుబాటు అయితే ప్రభుత్వం అయితే కల్పించడం జరిగిందండి. ఆన్లైన్ ద్వారా అయినా ఉండొచ్చు, లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ కేంద్రాలకు అయినా వెళ్ళి అక్కడ ఉన్న సిబ్బంది చేత అయితే మీరు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు అయితే ప్రభుత్వం అయితే కల్పించడం జరిగిందండి. 15 రోజుల పాటు అనుమతించబడింది అంటే సమాచారం అండి. జిల్లాలలోని అన్ని మండలాల వారీగా సామాజిక వర్గాల వారికి ఈ ప్రక్రియ లాటరీలో ఇవ్వడం జరుగుతుంది అంటే సమాచారం అండి. మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారులు దరఖాస్తును పరిశీలించిన తర్వాత ఒక లాటరీ అనేది తీయడం జరుగుతుంది అంటే సమాచారం అండి. ఆ లాటరీలో కనుక మీ పేరు కనుక వచ్చినట్లయితే సో ఎంత అమౌంట్ మీరు కట్టాల్సి ఉంటుంది, ఎంత సబ్సిడీ వస్తుంది అనేటువంటి పూర్తి సమాచారం అయితే అక్కడైతే ఇవ్వడం జరుగుతుంది. సో ఒకసారి కనుక ఆ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే మే 5వ తేదీ నుంచి 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుందండి. మే 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు లాటరీ తీయడం జరుగుతుంది అంటే సమాచారం.
మే 26 నుంచి జూన్ 9వ తేదీ వరకు చెల్లింపులు అంటే ఎంత మీరు చెల్లించాల్సి ఉంటుంది, ఎంత రాయితీ ఉంటుంది అనేటువంటి చెల్లింపులు అయితే అక్కడ రావడం జరుగుతుంది. మే 26 నుంచి జూన్ 26 వరకు సరఫరా. సో మీరు ఏ అయితే యంత్రాలు సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకొని ఉంటారో ఆ యంత్రాలు మీకు సరఫరా చేయడం జరుగుతుంది. జూన్ 30వ తేదీ సబ్సిడీ వివరాలు అయితే విడుదల కావడం జరుగుతుంది అంటే సమాచారం అండి. ఈ విధంగా రైతులకు ఏపీ ప్రభుత్వం అయితే ఒక భారీ శుభవార్తను అయితే తెలియజేయడం జరిగింది. ఈ విధంగా యంత్రాలు అనేవి ప్రభుత్వం అయితే 50% సబ్సిడీ, అదేవిధంగా 40% సబ్సిడీతో రైతులకైతే ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అండి. నెక్స్ట్ వీడియోలో దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియోని మరికొందరికి రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి. ఎండ్ వరకు చూసింటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.